ఇప్పుడు మనం చూస్తున్న వర్ణాలు, జాతులు, వృత్తులు, మనం పిలుచుకునే పేర్లు ఏవైనా కానీ ఎందుకు ఇన్ని ఉన్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ కేవలం పేర్లు మాత్రమేనా, లేదంటే వీటి వెనకాల ఒక హైయెస్ట్ పర్పస్ ఏదైనా ఉందా? యాక్చువల్లీ మనకు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన సనాతన ధర్మం ప్రకారం వర్ణాశ్రమ అనే సిస్టమ్ తో ఈ సమాజంలో ఉన్న మనుషులందరినీ విభజించడం జరిగింది, కానీ పుట్టుక ఆధారంగా కాదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అనే 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఈ భాగవత శ్లోకంలో వీటి యొక్క హైయెస్ట్ పర్పస్ ఏంటో వినండి. సంసిద్ధిర్ హరితోషణం అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడిని మనం తృప్తిపరచడం, సంతోషపరచడం. ఇదే విషయం భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గుణాల ద్వారా, కర్మల ద్వారా ఈ వర్ణాశ్రమ సిస్టమ్ ని సృష్టించాడు అంటున్నాడు. మీరు ఒక గురువు కావచ్చు, రైతు కావచ్చు, యోధుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, మీరు చేసే పని ఏదైనా కానీ శ్రీకృష్ణ భగవానుని తృప్తిపరిచే విధంగా ఉండాలి. అప్పుడే ఆ వర్ణం యొక్క, ఆ వృత్తి యొక్క సార్థకం అనేది జరిగి మీకు విజయం అనేది లభిస్తుంది. సో ఈ వర్ణాలు, ఆశ్రమాలు ఇవన్నీ కూడా ఇంకొకరిని డామినేట్ చేసేకో, ఇంకొకరు గర్వపడేకో కాదండి. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని గుర్తించి ఆయన్ను అర్థం చేసుకుని అందరూ కలిసి కట్టుగా ఆయనకు సేవ చేసుకుని ఆయన్ని తృప్తిపరిచేకి. సో మనం చేసే పని ఏదైనా కానీ ఆ పని వల్ల శ్రీకృష్ణ భగవానుని తృప్తిపరచడమే మన జీవిత పరమ లక్ష్యం. సో మీ పని ద్వారా శ్రీకృష్ణ భగవానుని తృప్తిపరిచేకి ప్రయత్నించండి. హరే కృష్ణ.